హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నిన్నంతా ఈ బీరువా సర్దుకోవడానికి సరిపోయింది. ఈ వీడియోలో బీరువా ఆర్గనైజేషన్ మనం చేసే ప్రతి పనిలోనూ ద బెస్ట్, ఇది చాలా బాగుంది, అబ్బా ఇది మనం ఎంత బాగా చేసామని అనుకుంటాము. అలాగే నేను బీరువా ఆర్గనైజేషన్ చేసుకున్నప్పుడు దాంట్లో నాకు బాగా నచ్చినవి కొన్ని ఉన్నాయి. అవి మీతోనే షేర్ చేస్తున్నాను. అవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనకి బీరువా ఏంటంటే తక్కువ ప్లేస్లోనే చాలా ఎక్కువ బట్టలు పడతాయి. నెక్స్ట్ అలానే ఇది షాపింగ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది తీసుకోవాలి, ఎలాంటి సారీస్ తీసుకోవాలి అనేది కూడా రిలేటెడ్గా ఈ ఆర్గనైజేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అది ఇలా ఫస్ట్ బీరువా మనం ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు నేను ఫాలో అయ్యే ఫస్ట్ టిప్ ఏంటంటే స్పేస్ తగ్గడానికి ఏంటంటే నేను ఇప్పుడే చూపిస్తాను. ఈ సారీస్ ఇప్పుడు ఇంత ఇంత హైట్ వచ్చాయి చూడండి. ఇదేంటంటే కొంచెం కింద ఉన్నది లెనిన్ సారీ, పైన ఉన్నదేమో మనకి మామూలుగా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాన్సీ ఉంటుంది కదా, అలాంటిది. ఈ ఏ క్లాత్ శారీస్ అయినా సరే మనకి ముఖ్యంగా ఫ్యాన్సీ శారీ లాంటివి ఏంటంటే పెద్దగా ఉంటాయి కదా, ఇవైతే కొంచెం పలుచగానే ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు చూడండి, 3 నాకు ఇంత హైట్ వచ్చింది, అంటే ఇంచుమించు మన ఇంత హైట్ వచ్చింది కదా, ఇంత పొడుగు. మీరు కావాలంటే స్కేల్తో కానీ టేప్తో కానీ మెజర్ చేసుకోవచ్చు ఇలా మడత పెడితే. అదే కనుక మనం ఇలా మడత పెట్టకుండా ఇలా పొడుగు వస్తుంది, ఇలా పొడుగు వచ్చిన దాన్ని నేను 2 వైపులా ఇలా మడత పెట్టి నేను పక్కన క్లిప్ యాడ్ చేస్తాను, చూసుకోండి కావాలంటే. ఇలా ఉంది కదా, ఇలా కాకుండా ఇప్పుడు సేమ్ 4 ఫోల్డింగ్సే వేసుకొని ఇలా పొడుగు లెంత్ తీసుకోవాలి. ఈ లెంత్ తీసుకొని ఇలా మనం వెడల్పుగా మడత పెట్టుకోవాలి. వెడల్పుగా మడత పెట్టుకుంటే మనకి శారీస్ ఈ హైట్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఈ హైట్ బాగా పెరిగిపోకుండా తగ్గుతుంది. దీనివల్ల మనము ఎక్కువ శారీస్ అనేది ఒకదానిపైన ఒకటి పెట్టుకోవచ్చు. వచ్చేసరికి ఇలా చిన్నగా మడత పెడతాం కదా, ఇలా మడత పెట్టి ఇలా పెట్టేస్తే మనకి ఇవి ఏంటంటే చిన్నగానే వస్తాయి కానీ ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేసేస్తాయి ఇవి కూడా. అందుకని వీటిని కూడా ఇలా అడ్డంగా మడత పెట్టుకుంటేనే బాగుంటుంది. 3 కూడా మనం అడ్డంగా మడత పెట్టాము. అడ్డంగా మడత పెడితే ఎంత ప్లేస్ వచ్చిందో చూడండి. అంటే ఇందాక మనం 5 ఫింగర్స్ అంత పట్టింది కదా, ఇప్పుడు చూడండి జస్ట్ మధ్య 2 మధ్య వేళ్ళకి మనకి సరిపోతుంది. అంటే అంత ఇంకొక 3 చీరలు మనం పెట్టుకోవచ్చు అన్నమాట. అదే ఇందాక మడత పెట్టిన ఫోల్డింగ్లో అయితే మనకి 3 చీరలే పడతాయి. ఇలా మడత పెడితే మనకి 3 చీరల ప్లేస్లో 6 చీరలు పడతాయి. ఇది ఒక టిప్ నేను ఫాలో అయ్యేది. ఎక్కువ చూస్తున్నారు కదా, ఇక్కడ నేను అన్నీ ఆ విడ్త్లోనే మడత పెట్టి పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే ఈ పక్కన ఇలాగ అడ్డంగా పెట్టాం కాబట్టి, అంటే పెద్ద మడత పెట్టాము. మరి సేమ్ అదేలాగా ఇంకొక ర్యాక్ పెట్టుకోవచ్చు మనం. అంటే ఇంకొక ర్యాక్ పెట్టుకుని మధ్యలో స్పేస్ ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని సారీస్ సన్న మడతలు పెట్టాను అనమాట. ఇవేంటంటే కొంచెం కాస్ట్లీవి పట్టు చీరలు అలాంటివి ఏంటంటే ఆ ఫోల్డింగ్ బాగుంటాయని అలా పెట్టాను. నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చిన టిప్, ద బెస్ట్ అనిపించేది, ఇక్కడ కలర్స్ చూడండి. మనకి ఏంటంటే షేడ్స్ పింక్, రెడ్, ఆరెంజ్, నెక్స్ట్ మెరూన్ ఇలాంటివే ఉన్నాయి. అన్నీ కూడా నేను ఈ షేడ్లోనే అంటే ఈ ర్యాక్లోనే పెట్టాను. అంటే జార్జెట్, షిఫాన్, ఫ్యాన్సీ అలా ఏం లేదు. సారీ ఏదైనా కానీ నేను కలరే బేస్ చేసుకుని అన్ని కలర్స్ దానికి రిలేటెడ్గా ఉన్న కలర్ని అన్నిటినీ నేను ఒక దగ్గరే పెట్టాను. ఎక్కువగా మనకి ప్యాటర్న్ మ్యాక్స్ షోరూంలో కనిపిస్తుంది. నాకు ఎందుకో ఇలా పెడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇలాగ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇన్ని షేడ్స్ ఈ కలర్లోనే ఇన్ని చీరలు ఉన్నాయా అనిపిస్తుంది. తర్వాత మనం ఎప్పుడైనా శారీస్ తీసుకున్నప్పుడు మనకి ఐడియా వస్తుంది. మనం తీసుకునేటప్పుడు కూడా తొందరగా తీసుకోవడానికి బాగుంటుంది. ఏ కలర్ కావాలో వెతుక్కోకుండా సింపుల్గా పిక్ చేసుకోవడానికి ఎంత హడావిడిగా ఉన్నా మనకి కలర్ ఆల్రెడీ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి, ఓహో ఈ కలర్ కట్టుకుందామంటే అక్కడికే వెళ్తుందో అక్కడే తీసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ గ్రీను, రామా గ్రీను అలా ఉంటాయి కదా, లక్స్ గ్రీను, పిస్తా గ్రీను, ఆ షేడెడ్లో ఉన్న సారీస్ ఇవన్నీని ఇంకా కొంచెం అటు ఇటుగా
ఎక్కువ గ్రీన్ ఉండి కొంచెం ఏదైనా కలర్ ఇంకొకటి మిక్స్ అయినా కానీ ఎక్కువ గ్రీన్ ఉన్నవన్నీ ఈ పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పర్పుల్, ఇవన్నీ సారీస్ పర్పుల్ షేడెడే మొత్తం. ఇవన్నీ ఈ సారీస్ అన్నీ కూడా పర్పులే. ఐడియా వచ్చేస్తుంది. ఇది మొన్న 31st కట్టుకున్నాను ఆ సారీ. నెక్స్ట్ పింక్, ఇది అలాంటిదే. ఇది ఏంటంటే ఆరెంజ్ విత్ బ్లాక్ వచ్చింది. ఇది కూడా అంతే. ఇంచుమించు అన్నీ కూడా లాస్ట్లోది మెరూన్. అంటే కింద బేస్ పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం స్టిఫ్గా ఉన్న శారీ పెట్టుకుంటూ, ఇది కూడా ఫ్యాన్సీ బెనారస్ కాబట్టి ఇది ఫ్యాన్సీ శారీ. ఇవి ఏంటంటే ఉండే కొద్ది కొంచెం జార్జెట్ అలాంటివి కొంచెం శారీస్ కింద పెడితే పై చీరలన్నీ పడిపోతాయి కాబట్టి కింద ఉన్నది మనం కొంచెం స్టిఫ్గా ఉన్న శారీని పెట్టుకొని తర్వాత మామూలుగా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాంటి కలర్స్ వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది. మీరు కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ కూడా నేను ఏంటంటే సేమ్ ఇదే ప్యాటర్న్ ఇంకొకటి పెట్టి మధ్యలో ఇలా పెట్టుకోవచ్చు, కానీ స్పేస్ ఇలా బాగుందని చెప్పి ఇలా పెట్టాను. ఇవి కొన్ని అన్ని కలర్ శారీసే, కాకపోతే కొంచెం పట్టు టైప్ అలాంటివి, పట్టు హ్యాండ్లూమ్ అలాంటి శారీస్. ఇక్కడ కూడా చూడండి మళ్ళీ నేను కొంచెం పర్పుల్, వైలెట్ అలాంటి షేడ్ శారీస్ పెట్టాను నేను ఇక్కడ చూడండి ఇవన్నీ గ్రీనే. ఇది పికాక్ నెక్ దగ్గర ఉంటుంది కదా ఆ గ్రీను, ఇది లైట్ ప్యారెట్ గ్రీను, ఇది కూడా అంతే. ఇది లైట్ బ్లూ షేడ్, లక్స్ గ్రీన్ అంటారు ఆ షేడ్, అలాంటివి ఇవన్నీ లైట్ మొత్తం అన్నీ. ఇవి కూడా అంతే మనకి పర్పుల్ షేడెడ్ వస్తాయి ఇవన్నీ. ఇంకా డబల్ షేడ్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ సారీస్ అన్నీ మనకి వైట్, ఆఫ్ వైట్, ఇలా లైట్ షేడ్స్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎల్లో విత్ బ్లాక్ ఆ షేడ్ నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఎల్లో ఇవన్నీ ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మొత్తం నా సారీ పెట్టి కూర్చుంటాయి కదా అవన్నీ పెట్టాను. ఇక్కడ ఏంటంటే కొంచెం పిల్లలవి సంబంధించినవి పిల్లలు పెట్టాను. కింద ఏంటంటే మనకి ఫైల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ పెట్టుకున్నాను కింద. నెక్స్ట్ పై ర్యాక్ వచ్చేసరికి ఇక్కడ బ్లౌజెస్ మామూలుగా మనం ఎవరైనా పెట్టినవి కానీ మనం ఎవరికైనా పెట్టాలనుకునేవి కుట్టించలేనివి ఉంటాయి కదా అవి జస్ట్ ఇక్కడ పెట్టాను. తర్వాత ఇది ఒకటి బాక్స్ ఐటమ్ సారీ, అందుకని ఇది ఇంకా దీన్ని అలాగే ఉంచేసి అంటే మల్టీపర్పస్ యూస్ చేసే బ్లౌజులు మాత్రమే నేను ఇక్కడ పెట్టాను. నార్మల్గా యూస్ చేసి ఏ సారీ బ్లౌజ్ ఆ సారీకే పెట్టేశాను, కానీ మల్టీపర్పస్ యూస్ చేసుకుంటాం కదా మనం బ్లౌజెస్, ఒకే బ్లౌజ్ని 2-3 చీరలకు వేసేసి వాడతాం కాబట్టి అలాంటివి మళ్ళీ ఏ చీరలో ఉందో తెలియదు కదా, అందుకని నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, తీసుకోవడానికి బాగుంటుందని. ఇవన్నీ మల్టీపర్పస్ యూస్ చేసేసే బ్లౌజెసే. కింద నేను ఒక కొత్త బ్లాంకెట్ ఒకటి పెట్టాను. నెక్స్ట్ ఇది నేను మొన్న మీషోలో తీసుకున్నాను. ఇది లేస్ చాలా కట్ లేస్ చాలా బాగుంది, చాలా బరువుగా కూడా ఉంది. ఇది దేనికన్నా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నేను సారీ మేకింగ్ ఇప్పుడు స్క్రాచ్ వీడియోస్ అని వస్తున్నాయి కదా, అలా ఏదైనా చేసినప్పుడు ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. చాలా వరకు సారీస్ కొన్ని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసాము, ఎందుకంటే ఎక్కువ పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లు అయినా ఊర్లోనే ఉంటాయి. ఇక్కడ మేము జాబ్ పర్పస్ ఇక్కడ ఉంటున్నాం, కానీ ఇక్కడ అంతగా ఎక్కడికి వెళ్ళేది ఏమి ఉండదు కదా, జస్ట్ బయటకు వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కొన్ని సారీస్ మాత్రమే అని చెప్పి ఇంకా ఇవి ఉన్నాయి. వీటిని నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు దీంట్లో ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే బ్యాంగిల్స్ వచ్చేసి నేను బ్యాంగిల్స్ ఏమో ఇక్కడ ఏమీ పెట్టలేదు, ఆల్రెడీ నాకు బాక్స్ లాగా ఉంది. ఎక్కువగా నేను వచ్చేసి ఇది సింగిల్ బ్యాంగిల్స్ ఎక్కువ వేసుకుంటాను. గాజు బ్యాంగిల్స్లో ఏంటంటే మ్యాచింగ్ ఈ మధ్యలో బాగా నచ్చుతుంది ఏంటంటే వెల్వెట్ బ్యాంగిల్స్. ఇవి ఆల్రెడీ నా దగ్గర 2 బాక్సెస్ ఉన్నాయి, అందుకని బ్యాంగిల్స్ జ్యువెలరీ ఇవన్నీ ఏంటంటే ఇంకా బీరువాతో సంబంధం ఉండదు, ఎందుకంటే జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ అవన్నీ సపరేట్గా వేరే సెల్ఫ్లో పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇలా ఒక బ్యాగ్ని అయితే పెట్టాను. దీంట్లో మనకి కావాల్సిన కార్డ్స్ కానీ ఆధార్ కార్డు ఇలాంటివి తొందరగా పిక్ చేసుకోవడానికి, సర్టిఫికెట్స్ అవన్నీ ఫైల్లో ఉన్నా కానీ ఇలాంటివి తొందరగా పిక్ చేసుకోవడానికి బ్యాగ్ యూజ్ అవుతుందని చెప్పి ఇక్కడ బ్యాగ్ పెట్టి దీంట్లో వేస్తున్నాను. తర్వాత దీంట్లో ఇక్కడ బ్యాంగిల్ స్టాండ్ మరీ ఖాళీగా ఉండకూడదని కొన్ని బ్యాంగిల్స్ వాచెస్ అయితే పెట్టాను. మీలో ఎంతమందికి వాచెస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.
మా ఇంట్లో నాకు గాని, మా హస్బెండ్‌కి గాని వాచెస్ చాలా ఇష్టము. నేను దేనికి పెట్టకపోయినా కాస్ట్ ఈ వాచెస్‌కి ఎక్కువగా ఎఫర్ట్ అంటే ఒకసారి మనం కాస్ట్‌లీ వాచ్ కొనుక్కున్నామనుకోండి, అది మనకి 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలైనా అలాగే వచ్చేస్తుంది. అక్కడ చూపించిన వాచెస్ కూడా అంతే. ఇంచుమించు 10 సంవత్సరాలు అయిపోయింది గానీ అస్సలు పాడవలేదు. మనం ఒకేసారి కొంటాము. ఇంకా తర్వాత కొనము. అవి కూడా మా తమ్ముడు, మా హస్బెండ్‌కి గిఫ్ట్ చేసిన వాచెస్ అవి. తర్వాత నేను అక్కడ బ్యాగ్‌లో నేను కార్డ్స్ అన్నీ పెడతానని చెప్పాను కదా! దాని కిందే నేను కీ చైన్స్ గానీ, కీస్ గానీ, తాళాలు బైక్‌కి మనకి ఎక్సెస్ ఉంటాయి గదా! స్పేర్ ఉన్నవి అవన్నీ పెడుతుంటాను. నెక్స్ట్ పిల్లలకి సంబంధించిన బట్టలకి బటన్‌లవి ఊడిపోతాయి గదా! అవన్నీ నేను అక్కడే పెడతాను. నెక్స్ట్ ఈ పక్కన ఒక చిన్న హ్యాంగర్‌లాగా ఇచ్చారు. దానికి ఇలా చైన్స్ అన్నీ హ్యాంగ్ చేశాను. బ్లాక్ బీడ్సే. ఇవన్నీ కూడా నేను ఇమిటేషన్‌కి సంబంధించివి 1 గ్రామ్ గోల్డ్‌వి చాలా తక్కువే కొంటానన్నమాట. ఎప్పుడో ఇవన్నీ గూడా ఈ ఐదో, నాలుగో ఉన్నాయి. అవి నా 10 సంవత్సరాల కలెక్షన్ మాట. అంతే తప్ప అంతకు మించి ఎప్పుడు తీసుకోలేదు. అవి కూడా ఎవరో ప్రెజెంట్ చేసినవి, కజిన్స్ లాంటివి వాళ్ళు ఇచ్చినవి. ఇదొక్కటే నేను మొన్న ఇన్‌స్టాగ్రామ్‌లో తీసుకున్నాను. బావుంది. ఇది కొత్తగా అనిపిస్తుందని. కానీ మనం ఇలాంటి ఇమిటేషన్ గోల్డ్‌కి, ఇలాంటి జ్యువెల్లరీకి పెట్టే కంటే కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేస్తే మనం చిన్న వస్తువు గోల్డ్‌లో అయినా తీసుకోవచ్చని నేను అనుకుంటాను. ఈ వాచెస్ టైటాన్‌లో తీసుకున్నాను. ఈ 2 కూడా చాలా బావుంటాయి. అవి కూడా తీసుకొని 10 ఇయర్స్ అయిపోతుంది. చాలా బాగుంటాయి. నెక్స్ట్ బీరువాలో మనకి మంచి స్మెల్ రావాలంటే జవ్వాది పొడి గానీ, జవ్వాది సెంట్ గానీ, ఇలాంటి అత్తర్ బాటిల్స్, నెక్స్ట్ సోపు ఓపెన్ చేసిన తర్వాత కవర్లుంటాయి కదా! అలాంటియి పెడితే మనకి మంచి వాసనొస్తది. ఇవి చాలా వరకు అందరికీ తెలుసు అనుకుంటున్నాను. జవాది పొడి, జవాది సెంట్ అయితే కొంతమందికి తెలిసుండొచ్చు. నెక్స్ట్ నాప్థలిన్ రోల్స్ ఎక్కువగా మనం బీరువాలో పెట్టేస్తాం కదా! అలా అస్సలు పెట్టకూడదు. దానివల్ల బట్టలు పాడైపోతాయి. ఒకవేళ పెట్టాల్సినయి వస్తే పెట్టాలి అనుకుంటే టిష్యూలో పెట్టి ఫోల్డ్ చేసి ఆ నాప్థలిన్ రోల్స్ కలవరుండలు పెట్టుకోండి. అప్పుడు మనకి మంచిగానే స్మెల్ ఒస్తుంది. నెక్స్ట్ నేను చాలా చీరలైతే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసానన్నాను కదా! ఇక్కడ కూడా నేను బీరువాలో ఉన్న కొన్ని చీరలని మొన్న క్రిస్మస్ టైంలో మాకు తెలిసిన కమ్యూనిటీలో కొంతమందికి ఇచ్చేసాను. అంటే ఒక 2, 3 ఇయర్స్ నుంచి అస్సలు ముట్టుకోలేని చీరలనమాట. పెళ్ళికి సంబంధించి, కొన్ని అకేషన్స్‌కి సంబంధించి ఉన్న చీరలనైతే అసలు మనం అవి ఎన్నాళ్ళైనా అలానే దాచుకుంటాము. అలా కాకుండా కొన్ని ఎవరైనా పెట్టినవి ఇలాంటివి ఉంటాయి గదా! మనమే ఏదైనా పండగలు కొనుక్కున్నవి అస్సలు కట్టుకోలేనివి మంచివైనా సరే కాస్ట్‌తో సహా చూడకుండా నేనైతే ఇచ్చేసాను. చీరలకి నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టను. ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే బాగా పెట్టేదాన్ని గానీ, 5 ఇయర్స్ నుంచి నేను అసలు చీరలకి అసలు కాస్ట్ ఇంత పెట్టాలని అనుకోవట్లేదు. నెక్స్ట్ వర్క్ బ్లౌజెస్‌కి కూడా నాకంత ఇంట్రెస్ట్ ఉండదు. వాటికి పెట్టిన ఎఫర్ట్ వేస్ట్ ఏమో అనిపిస్తది. ఎందుకంటే దానికి 10,000 పెట్టినా, 5,000 పెట్టినా మనకస్సలు తిరిగి ఏం రాదు. బట్టలకి చాలా తక్కువ ఖర్చు పెట్టడం చాలా మంచిది. బట్టల దగ్గర మనం కొంచెం ఏంటంటే, మనం ఇంట్రెస్ట్ చూపించకుండా దాంట్లో గనక తగ్గించుకుంటే ఖచ్చితంగా మనం గోల్డ్ అయితే సేవ్ చేయొచ్చు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా నేను సేవ్ చేసి గోల్డ్ తీసుకున్న వాటి యొక్క బిల్స్ మాట. అంటే గోల్డ్ అంటే పర్టిక్యులర్‌గా ప్లాన్ చేసి అలా ఏం తీసుకోలేదు. ఇలాంటి చిన్న చిన్న ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా తగ్గించుకొని దీంట్లో దాచి ఇలాగ నేనైతే గోల్డ్ అయితే తీసుకున్నాను. నా ఛానల్‌లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి. ఎలా సేవ్ చేసుకోవాలంటే ఎక్కువ కాదు గానీ ఒక 2, 3 వీడియోస్ అయితే చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే చీరలు మనం ఒక 4, 5 చీరలు బాగా ఇంపార్టెంట్ అనుకున్న వాటికి కొనుక్కోవాలి. అది కూడా ఆ టైంలో కూడా మనకి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా ముఖ్యంగా మనం ఎక్కువ ఎఫర్ట్ పెట్టేది కంపేర్ చేసే పెట్టుకుంటాము. మిడిల్ క్లాస్ వాళ్ళు ముఖ్యంగా. హయ్యర్ క్లాస్ వాళ్ళు రిచ్ పీపుల్ ఏంటంటే వాళ్ళు ఎంతైనా ఇలా కొనుక్కోవాలని అనుకుంటే కొనేసుకుంటారు. మనం ఏంటంటే వేరే వాళ్ళు ఇలా పెట్టుకున్నారు, ఇలా వేసుకుంటున్నారు, మనం కూడా వేసుకోకపోతే బాగోదేమో అనే ఫీలింగ్‌తోనే ఎక్కువగా ఎఫర్ట్ పెడతాము. ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. అలా కంపేర్ చేసుకున్నామంటే మనమే లాస్ అయిపోతాం. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఆ బట్టలని తీసుకెళ్ళి మనం ఏమీ చేయలేము. అదే గోల్డ్ ఏదైనా ఉంటే గనుక మనకి ఫైనాన్షియల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చాలా వరకు మనకి హెల్ప్ అయ్యేది గోల్డే. కాబట్టి ఎప్పుడూ కూడా బట్టలకి ఇన్వెస్ట్ చేయకుండా మనం గోల్డ్‌కి గనుక ఇన్వెస్ట్ చేసుకుంటే పెద్ద పెద్ద ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు భూములు అలాంటి వాటికి ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ అంత చిన్న చిన్న అమౌంట్‌లో మనం భూములు కొనలేం కాబట్టి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.